RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా కంకి మండలం పరిధిలోని తట్కల్ గ్రామ సచివాలయంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలనే పట్టాలని, తల్లిపాలలో రోగనిరోధక శక్తి ఉంటుందన్నారు. అనంతరం పిల్లలకు అన్నప్రసాదన, గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లతో ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య ప్రబోధకులు వి సంజురెడ్డి, హెల్త్ అసిస్టెంట్ డాక్టర్ సమీర్, ఏఎన్ఎం కమల, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తల్లిపాలు ప్రాధాన్యత అందరూ తెలుసు కదమ్మా. తల్లిపాలు ఎందుకు ఇవ్వాలా? ఒక చిన్న విషయం ఏంటంటే అందరూ సమతుల ఆహారము, మనము గర్భిణీ దగ్గర కూర్చుండబెట్టి శ్రీమంతం చేయడము, వాళ్ళు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అన్నీ తీసుకుంటే విటమిన్లు, మినరల్స్ ఇవన్నీ తీసుకోవడం, వాళ్ళు ఇంట్లో అన్నీ తీసుకుంటారు. మనం అంగన్వాడీ కేంద్రం ఎందుకు పెడతాము అంటే మనం ఇంట్లో తీసుకునేదన్నా సమతుల్యంగా ఉంటుంది. మనం అన్ని పదార్థాలు కూడా వాళ్ళు తీసుకునేది అర్థంగా చేయాలి. మరి తల్లిపాల ప్రాధాన్యత ఎందుకు చెప్తున్నాం? తల్లిపాల గురించి చేసుకునే వాళ్ళం కాదు కదా. అయితే ఈ కొత్త ఆధునిక చదువులు అవి ఎక్కువ అయిపోయిన తర్వాత పాలిస్తే అందరూ తక్కువ అందరూ భావిస్తున్నారు. అది అపోహ. తల్లి పాలిస్తే తల్లి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సహజమైన కుటుంబ నియంత్రణ 6 నెలలు అమలు చేస్తాం. 6 నెలలు పిల్లలకు కేవలం తల్లిపాలు మాత్రం ఇవ్వాలా. అయితే మనం అదనపు ఆహారం ఇచ్చినప్పుడు ఏం చేయాలా? అది ఎక్కువైనా తక్కువైనా బాధనే. కానీ తల్లిపాలు ఎంత తీసుకోవడం పిల్లలతో తీసుకుంటుంది. భగవంతుడు పెట్టినటువంటి తల్లికి బిడ్డకు పెట్టిన అనుబంధం. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే అందంలో ఎలాంటి మార్పు రాదు. అందం మంచిగా పాలిస్తేనే, పాలు ఇవ్వకపోతేనే మహిళలకు ఇబ్బంది అవుతుంది. సహజమైన కుటుంబ నియంత్రణ, పిల్లలకు ఎడముండాలని మనము మాత్రలు వాడటము, ఈ యొక్క స్పేసింగ్ మెథడ్స్ అన్న రకరకాలు ఉన్నాయి. మీకు అందరికీ మా సిస్టర్ మా ఈ సార్ చెప్తారు. ఆశా కార్యకర్తలు చెప్తారు, మీరు అంగన్వాడీ టీచర్ కూడా పంపించినాము. మీరు ఎవరైతే పిల్లలు అంటారో పిల్లలు కన్నా వెంటనే పాలియాలి. అరగంట లోపల పాలియాలి. అమృతంతో సమానం. తల్లిపాల వారోత్సవాన్ని తడకల్ సెక్టార్లో మనం జరుపుకోవడం జరిగింది. అందులో మనకి గర్భిణీలు, తర్వాత బాలింతలు, చిన్నపిల్లలు, 6 సంవత్సరాలలోపు పిల్లల పేరెంట్స్ అందరూ కూడా మీటింగ్లో పాల్గొనడం జరిగింది. తల్లులకి కేవలం మనము 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలను మాత్రమే పట్టించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లికి డెలివరీ అయిన తర్వాత గంటలోపు 3 పాలను పట్టించాలి. అదేవిధంగా 6 నెలల వరకు కేవలం మనము తల్లిపాలను మాత్రమే పట్టించాలి. ఆ తర్వాత 6 నెలల తర్వాత అదనపు ఆహారం ఇస్తూ 2 సంవత్సరాల వరకు మనము తల్లిపాలను కంటిన్యూగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లికి ఈ మెసేజ్ చేరేలాగా కడకా సెక్టార్ ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మనము ఈరోజు తల్లిపాల వారోత్సవాల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తడకల్ గ్రామ పంచాయతీలో. అందులో గర్భిణీలకి సీమంతాలు చేయడం కూడా జరిగింది, 2 ముగ్గురికి. ఆ తర్వాత 6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రసన్న ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. తినాలి కదా. మీకు ఇంకా జనాలను భయపడతాను. ఇక్కడ చూడండి. మేడం